దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఇవాళ మార్కెట్ ఆరంభం నుంచి జోష్లో ఉన్నాయి. ఒక దశలో 380కి పైగా పాయింట్ల లాభంతో సెన్సెక్స్ దూసుకెళ్లింది. నిఫ్టీ 110కి పైగా పాయింట్ల లాభంలో ఉంది. సెన్సెక్స్ 77,000 పాయింట్ల పైనే ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 24,000 మార్క్ ను దాటింది. అంతర్జాతీయ పరిణామాల మార్కెట్లో ఉత్సాహాన్ని తెచ్చాయని చెప్పొచ్చు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పడ్డాయి. ఇవాళ మార్కెట్ ఆరంభం నుంచి జోష్లో ఉన్నాయి. ఒక దశలో 380కి పైగా పాయింట్ల లాభంతో సెన్సెక్స్ దూసుకెళ్లింది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో జాయిన్ అయ్యారు శ్రీరామచంద్రమూర్తి గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ మార్నింగ్ సార్. మనం చూస్తున్నాము వీక్ డే స్టార్ట్ అయింది, ఈ వీక్ అంతా స్టార్ట్ అయింది. సో కాబట్టి ఈరోజు మండే ఒక మంచి సూచీతో స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయింది, ఒక మంచి లాభాలతో దూసుకెళ్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సో గుడ్ మార్నింగ్ అండి. ఇది చాలా పాజిటివ్ న్యూస్ తో స్టార్ట్ అయింది మార్కెట్. నిన్న ఒక్కరోజు ఫ్రైడే 200 పాయింట్స్ డౌన్ అయ్యి 24,000 దగ్గర దాకా వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాయి, మార్కెట్స్ ఇంకా డౌన్ అవుతున్నాయా, మళ్ళీ మొదలైందా అని. అలాగే మొన్న సాటర్డే మళ్ళీ అక్కడ బాంబులు హెజ్బుల్ లెబనాన్ మీద దాడి చేయటం, అలాగే మళ్ళీ హార్మోజ్ మూవ్ చేయటం, ఇవన్నీ మళ్ళీ మొదటికి వచ్చాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు మార్కెట్ అయితే అవన్నీ కూడా డిస్కౌంట్ చేసేసింది. సో మార్కెట్స్ బాగానే ఉన్నాయి, పాజిటివ్గానే ఉన్నాయి. సెలెక్టివ్ కంపెనీస్ అన్నీ కూడా మంచి ర్యాలీలో వెళ్తున్నాయి. సో సెన్సెక్స్ కూడా ఇవాళ చూసుకుంటే దాదాపు 400 పాయింట్లు పెరిగి 77,216 దాకా వచ్చింది. అలాగే టోటల్ ఈ కంపెనీస్లో మంచి గ్రోయింగ్ కంపెనీస్ వచ్చి సిప్లా 3% పెరిగింది. అలాగే టీఎంపీవి 2%, రిలయన్స్ 2.1%, అలాగే టెక్ మహీంద్రా 1.5. నిన్న ఐటీ కంపెనీస్ అన్నీ కూడా బాగా డౌన్ అయినాయి, అవన్నీ వాళ్ళు కొంచెం రికవరీ చూపిస్తున్నాయి. సో ఐషర్ మోటార్ వచ్చి 1%. ఆటోమొబైల్ కంపెనీస్ బాగా పాజిటివ్ వస్తున్నాయి, ఎందుకంటే బ్రిటన్తో డీల్ అయింది కాబట్టి, ఈవీ డీల్ అయింది కాబట్టి వాటికి బాగానే ఉంది. అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ ఒక 2%, 1%, హెచ్సిఎల్ టెక్ 1%. ఇవాళ అయితే ఆల్ ఐటీ కంపెనీలు అన్నీ కూడా బాగా పెరిగినాయి. ఆటోమొబైల్ సెక్టర్ కూడా బాగా పెరిగింది. సో అలాగే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు 1%, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ 1%, యాక్సిస్ 1% ఇలా పెరిగినాయి ఇవాళ బాగా. నెక్స్ట్ చూసుకుంటే ఫైనాన్స్ సెక్టర్ కూడా చోళ ఫైనాన్స్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్, తర్వాత ముత్తూట్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. ఫార్మా సెక్టర్ కూడా డాక్టర్ రెడ్డి, అపోలో హాస్పిటల్, దివీస్ ల్యాబ్, టొరెంట్ ఇవి కూడా బాగానే ఉన్నాయి. సో అన్ని సెక్టర్స్ నుంచి కూడా బాగానే వస్తున్నాయి. అలాగే డిఫెన్స్ సెక్టర్ తీసుకుంటే బీడిఎల్ కానీ అది కూడా 1%, బీడిఎల్, క్వశ్చన్ షిప్, జిఆర్ఎస్సి, మెస్డాక్. జిఆర్ఎస్సి ఇప్పుడు నవరత్న కంపెనీలో తీసుకుంటే అది కూడా బాగుంది. ఇవన్నీ కూడా బాగానే వచ్చాయి. అలాగే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ వచ్చి హ్యావెల్స్, బ్లూ స్టార్, అలాగే వోల్టాస్ ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. సో అన్ని సెగ్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయండి. ఓన్లీ ఇవాళ తగ్గింది ఇండిగో, కొంచెం తగ్గింది 1%. అలాగే మిగతాది హాల్ ఒకటి ఒక 2.2% తగ్గడం ఇలా జరిగింది. సో మిగతా అన్ని చూస్తుంటే కమిన్స్ ఒకటి 2% ఫాల్ అయింది, మిగతా అన్ని కూడా బాగానే పెరిగాయి. అలాగే ఇండియన్ హోటల్స్ కానీ, ఏసీసీ, బిహెచ్ఎల్, సో ఆల్ కంపెనీస్. అలాగే గోల్డ్ సిల్వర్ కూడా తీసుకుంటే గోల్డ్ సిల్వర్ కూడా ఇవాళ గోల్డ్ వచ్చి 400 పాయింట్స్ పెరిగి 1,45,000 దాకా ఉంది. అలాగే సిల్వర్ వచ్చి 2,44,000 ప్రెసెంట్ 2,40,000 ఆ రేంజ్కి వచ్చింది, 1,700 పెరిగింది. క్రూడ్ ఆయిల్ అయితే 100 పాయింట్స్ తగ్గింది. సో క్రూడ్ కొంచెం 1% ఇంటర్నేషనల్గా తగ్గడం అనేది ఒక అడ్వాంటేజ్. సో దానివల్ల మనకి కొంచెం ఈ స్టాక్ మార్కెట్స్ అన్ని పెరిగాయి. నెక్స్ట్ లెవెల్ తీసుకుంటే ఇప్పుడు 24,000 కనుక బేస్ అయితే ఇప్పుడు మార్కెట్స్ అన్ని 24,400, 500 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 59,000 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ట్రెండ్ అంతా కూడా పాజిటివ్ గానే ఉందండి మార్కెట్స్ అనేది. రైట్, ఓకే. సో సార్, ఇప్పుడు మనం ఈ రోజు అయితే ఒక పాజిటివ్ నోట్ మీద స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. చూస్తున్నాం కూడా పాజిటివ్ నోట్ మీద స్టార్ట్ అయింది ఆల్మోస్ట్గా. బట్ ఈ వీక్ అంతా ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ అయితే అందరిలో ఉంటుంది, ఇందాక మీరు చెప్పినట్టుగానే. బట్ ఒకవేళ అక్కడ పీస్ డీల్కి సంబంధించి ఏమైనా కింద మీద జరిగినా కూడా స్టాక్ మార్కెట్ ట్రేడ్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది? అండ్ చాలా ఈజీగా ప్యానిక్ అయిపోతుంటారు జనాలు, కాబట్టి ఎలా డీల్ చేస్తే బెస్ట్ అని మీరు అంటారు?
ఇదేంటంటే ట్రెండ్ ఓవరాల్‌గా చూసుకుంటే పాజిటివ్‌గానే ఉంది కాబట్టి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనకి బై అండ్ డిప్ ఏదన్నా ఒక 200 పాయింట్స్, 300 పాయింట్స్ తగ్గినప్పుడు వెంటనే డిప్‌లో బై చేసుకోవటం అనేది కొంచెం మంచి స్ట్రాటజీ అన్నమాట. సో, స్ట్రాటజీగా ఏంటంటే ఒక సెలెక్టివ్ స్టాక్స్ తీసుకొని టాప్ కంపెనీస్‌లో వాటిల్లో ఏంటంటే బై అండ్ డిప్ లాగా కొనుక్కోండి. అంటే ఈ రేట్ మీద హై క్వాంటిటీ కొనుక్కోకుండా మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ యాడ్ చేసేటట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే మార్కెట్స్ ఒక్కసారిగా ఏమీ ర్యాలీ రాదు. స్లోగా వస్తది ర్యాలీ అంతా కూడా. కాబట్టి బై అండ్ డిప్ స్ట్రాటజీ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. సో, సెలెక్ట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అయితే ఇంపార్టెంట్. ఏవైతే ఇంకా బాగా పెరగాల్సినవి ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయటం, రీసెర్చ్ ఓరియెంటెడ్ స్టాక్స్ మీద వెళ్తే గానీ మనకి కరెక్ట్‌గా వాల్యూ యాడ్ అవ్వదు. సో, ఇప్పుడు రెగ్యులర్ సెక్టర్స్ ఆటోమొబైల్ గానీ, ఫార్మా గానీ, డిఫెన్స్ గానీ, బ్యాంకింగ్ గానీ, ఫైనాన్స్ గానీ ఈ సెక్టార్స్ కొంచెం బాగా గ్రో అవుతున్నాయి కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటే మనకి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చండి. ఓకే. సో, సార్ ఇప్పుడు అందరూ గూడా మాట్లాడుకుంటుంది క్రూడ్ ఆయిల్ గురించి. సో, చాలా క్రూడ్ ఆయిల్‌లో మనం చాలా అప్స్ చూసాం, డౌన్స్ చూసాము. సో, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? నిన్న మొన్నటి వరకైతే పీస్ డీల్ మీద సైన్ చేసినట్టుగా అయితే కనిపిస్తుంది. సో, హౌ ఇట్స్ గోయింగ్ టు బీ క్రూడ్ ఆయిల్‌కి సంబంధించి? క్రూడ్ ఆయిల్ అయితే ఇంకా స్లోగా తగ్గుతుందండి. ఇప్పుడు ఇంటర్నేషనల్‌గా వచ్చి $80 ఉంది. ఇప్పుడు మనకి ఇండియన్ మార్కెట్‌లో 7,100. ఇప్పుడు ఆర్మర్ అనేది అయితే 60 డేస్ ఇచ్చేసారు కాబట్టి అది క్రూడ్ ఆయిల్ అయితే తగ్గే అవకాశాలు ఎక్కువున్నాయి. సో, క్రూడ్ ఆయిల్ మీద మనకి తగ్గటం వల్లే ఎకానమీ అంతా కూడా గ్రో అవుతుంది. కాబట్టి క్రూడ్ తగ్గే ఛాన్సెస్ రెగ్యులర్‌గా ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా బాగా తగ్గింది మొన్న. కాబట్టి ఒక్కసారిగా తగ్గకపోయినా మళ్ళీ డౌన్ అవుతూ వస్తుందన్నమాట. ట్రెండ్ అయితే వీక్‌గానే ఉంది. సో, క్రూడ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చి 75 ఆ రేంజ్ వచ్చి ఆగే ఛాన్స్ ఉంది. అంటే విపరీతమైన ఫాల్ అయితే లేదు కానీ కొంచెం డౌన్ సైడ్ కనపడుతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒకసారి ఫ్రీ అయిందంటే మళ్ళీ కొంత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు మీద చూస్తే బాగా తగ్గింది మనకి. ఎఫోర్డబుల్ రేట్ వరకు వచ్చింది. ఇంటర్నేషనల్‌గా 75, $80 అంటే పర్వాలేదు. ఎందుకంటే మొన్నటిదాకా 100, $110 ఉన్నాం. సో, కాబట్టి అక్కడి నుంచే చూసుకుంటే బాగా తగ్గటం అనేది మంచి యాక్టివిటీ కాబట్టి కొంచెం మనం తగ్గటం అనేది బెస్టే అనమాట ఇది. ఓకే. సో, గోల్డ్ గురించి మాట్లాడుకుంటే సార్, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి చూసాం. నిన్న మొన్నటి వరకైతే కొంచెం తగ్గింది. మరీ 1,34,000 వరకు ఇప్పుడైతే ట్రేడ్ అవుతుంది గోల్డ్ కూడా. సో, ముందు ముందు ఎలా ఉండబోతుంది? గోల్డ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ 1,34,000 అలా ఉంది. సో, అది 1,30,000 నుంచి 1,50,000 మధ్యలో ట్రేడ్ అవుతుంది. రేంజ్ వచ్చి 1,30,000-1,50,000. సో, యాక్చువల్‌గా ఇప్పుడు గోల్డ్ తగ్గటం అనేది కొంచెం ఇంటర్నేషనల్‌గా చూసుకుంటే దాని యొక్క బయింగ్ డిమాండ్ తగ్గిందనమాట. ఎందుకంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తగ్గటం, అలాగే డాలర్ ఇండెక్స్ ఇప్పుడు స్టాక్స్ మీదకి కొంచెం అందరూ కూడా కొంచెం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చేస్తున్నారు కాబట్టి కొంత స్టాక్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. కాబట్టి స్టాక్ మార్కెట్ అయితే బాగా పెరుగుతుంది. సో, వైస్ వర్సా గోల్డ్, సిల్వర్ కొంత తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అంటే ఒక రేంజ్ వరకు ప్రెజెంట్ ఉంది. బట్ ఇదే కంటిన్యూ అవుద్ది ఇంకా తగ్గిపోద్దంటే కష్టంగా ఉంది. సో, ఇక్కడ సపోర్ట్స్ ఇంటర్నేషనల్‌గా $4,000 మేజర్ సపోర్ట్. ఆ రేంజ్‌కి వచ్చినప్పుడు గోల్డ్, సిల్వర్ అది 4,000 కట్ అయితేనే నెక్స్ట్ లెవెల్ అని చెప్పడానికి లేదు. సో, ప్రెజెంట్ అయితే $4,000, 4,100 ఆ రేంజ్‌లో ఉంది. ఇప్పుడేమన్నా కట్ అయితే మళ్ళీ అంటే తగ్గే ఛాన్స్ సోషల్ ఉంది. మీడియా వ్యాప్తంగా అంతా కూడా ఎలా అంటే గోల్డ్ మరీ విపరీతంగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉందన్నట్టుగా కూడా మాట్లాడుకుంటున్నారు సార్. ఎంతవరకు అదే నిజమంటారు? అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే గోల్డ్ ఇంటర్నేషనల్‌గా ఏమవుతుందంటే 4,000 మేజర్ సపోర్ట్ ఉంది. అది గనక బ్రేక్ డౌన్ అయితేనే నెక్స్ట్ లెవెల్. హ్మ్. కాబట్టి అది అవ్వాలంటే ఇప్పుడు బ్యాంక్స్ అన్నీ కూడా ఆ రేంజ్‌లో బాగా కొనేసాయి గోల్డ్‌ని. కాబట్టి వాళ్ళు సపోర్ట్‌కొస్తారు. కాబట్టి ఏంటంటే గోల్డ్ డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. 4,000 దగ్గర డిపెండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. అంటే మనకి 1,30,000 ఆ రేంజ్‌లో మేజర్ సపోర్ట్స్ అయితే వస్తాయి. కాబట్టి అది బ్రేక్ అయితేనే నెక్స్ట్ మనం మాట్లాడటానికి లేదు. ప్రెజెంట్ అయితే గోల్డ్ అయితే ఒక ట్రెడిషనల్ ట్రెండ్ అంతా కొంచెం వీక్ నోట్‌లోనే ఉంది. బట్ ఆ వీక్ కంటిన్యూ అవుద్దని చెప్పలేం. ఎందుకంటే నిమిషానికి మారిపోతున్నాయి ట్రెండ్ అంతా కూడా. కాబట్టి మేజర్‌గా సపోర్ట్స్ వచ్చినట్టే అనుకోవచ్చు గోల్డ్‌కి. ఓకే. సో సార్ ఇప్పుడు ఈ వీక్ అంతా గూడా మనం కంపెనీస్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకుంటే ఏది గెయినర్స్‌లో ఉంటుంది అండ్ అంటే టాప్ గెయినర్స్ ఏంటి అండ్ టాప్ లూజర్ ఏది అన్నట్టుగా మాట్లాడితే ఏవుంటాయి సార్? ఏ కంపెనీస్ ఉంటాయి? ఇప్పుడేంటంటే కొంచెం మేజర్ కంపెనీస్ మనం అబ్జర్వ్ చేస్తే
మనకి టాప్ కంపెనీస్ వచ్చి ఈ యొక్క ఆహ్, ఇది డిఫెన్స్ కంపెనీస్ బాగా పెరుగుతాయి. అలాగే ఈ ఆటోమొబైల్ కంపెనీస్ బాగా పెరుగుతాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీస్. మీకు ఇంకా కంపెనీ వైస్‌గా చెప్పమంటే ఇప్పుడు ఆటోమొబైల్ ఐషర్ మోటార్ గానీ, ఎమ్&ఎమ్ గానీ, బజాజ్ ఆటో, హుండై, టీఎంపీవీ, హీరో మోటార్, టీవీఎస్ మోటార్, ఎస్కార్ట్స్ ఇయన్నీ బానే పెరిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత వచ్చి మనకి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్‌బీఐ ఇవి ఇండియన్ బ్యాంక్ ఇవన్నీ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. తర్వాత ఫైనాన్స్‌లో వచ్చి శ్రీరామ్ ఫైనాన్స్, చోలా ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ ఇవి కొంచెం పర్వాలేదు. అలాగే ముత్తూట్ ఫైనాన్స్ కూడా బానే ఉండే ఛాన్స్ ఉంది. తర్వాత ఫార్మా వచ్చి డాక్టర్ రెడ్డి గాని, అపోలో హాస్పిటల్, దివీస్ ఇంకా ఇవన్నీ వస్తాయి. సో, గ్లెన్మార్క్ గాని, లూపిన్ గాని, ఆల్కెమ్ గాని ఇవన్నీ కూడా బానే ఉన్నాయి. వచ్చి ఇప్పుడు గ్రాసిమ్, బ్రిటానియా, ఆ తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీ, గోద్రేజ్ ఇండస్ట్రీస్, ప్రెస్టీజ్, ఓబరాల్టీ ఈ ఈ స్టాక్స్ కూడా కొంచెం బాగా అప్ ట్రెండ్‌లోకి వస్తున్నాయన్నమాట. సో, డిఫెన్స్ స్టాక్స్ చూసుకుంటే బీడీఎల్, బీఈఎల్, బీఈఎంఎల్ తర్వాత కొచ్చిన్ షిప్, మెస్గాన్ డాక్, హాల్ ఇవన్నీ కూడా ఒక లుక్ వేయొచ్చు. సో, వీటిల్లో కొంచెం మంచి గ్రోత్ అయితే కనపడుతుంది. ఛాన్స్ ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్‌ని మాతో షేర్ చేసుకున్నందుకు.